తీసుకెళ్లారంటే రవి తటపటాయించడంతో చమన్ని తీసుకువెళ్ళిన అనంతరమే చమన్ అక్కడి పరిస్థితులని చూసుకొని వచ్చిన అనంతరమే రవి తర్వాత వచ్చారు అన్నది ఒక ఇది ఉంది. రవిని కలవడానికి నేను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చమన్ని కలిసా. ఎక్కడ? రామగిరిలో. చమన్ వెళ్ళి ఇన్ఫామ్ చేసి నేను అన్నయ్యకి చెప్పి తీసుకెళ్తాలే అని చెప్పాడు. వెళ్ళి ఆ టయానికి మొదటిసారి పోయినప్పుడు రవి గారు లేరు ఊర్లో. మళ్ళీ చమన్తోనే ఉండి చమన్ వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని వచ్చిన విషయం చెప్పి ఈ చమన్తో పాటు వేపుకుంట రాజన్న అని ఒక ఆయన ఉన్నాడు, పార్టీ లీడర్గా ఉండే, ఇప్పుడు పార్టీలో లేడు. ఆయన ప్లస్ రవి వాళ్ళ చిన్న అన్న పరిటాల గజ్జిలప్పు గారు, వాళ్ళ ముగ్గురు నేను నలుగురు కూర్చొని మాట్లాడుకొని మీరు ఏం చేస్తారో తెలియదు, రవిని ఒప్పించండి, రవి అన్న రాజకీయాలు లేకొస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ ప్రాంతము రిలీఫ్ అవుతుంది, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ పోతాయి, వచ్చే ఎలక్షన్లకు కూడా నో డౌట్ ఆయనే క్యాండిడేటు ఎమ్మెల్యే అవుతాడు, గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మంత్రి అవుతాడు, మీరు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి, అది ఇదని కొంచెం వీళ్ళని నేను నా దారికి తెచ్చుకోవడానికి అన్నీ నేనే ఏదో మంత్రి పదవి ఇచ్చేవాని లెక్కన, నేనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాని లెక్కన అంతా నేనే మాట్లాడేసి, అంటే అప్పటికి నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా, నేను ఏదైనా చెప్తే పెద్ద ఆయన కాదన్నాడు అనేది ఒకటి. రెండోది అట్ ది సేమ్ టైము పెద్ద ఆయనతో పాటు నాకు అప్పటికే చంద్రబాబు నాయుడు గారితోనూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితోనూ బాగా వ్యక్తిగత పరిచయాలు సంబంధాలు, కనిపించగానే నన్ను పేరు పెట్టి పిలిచే అంత ఇది అంతా ఉండింది కదా చంద్రబాబు నాయుడు గారు. సుబ్బు అని ఇప్పుడు కూడా సార్ ఏంటమ్మా సుబ్బు అంటాడు, గడ్డం సుబ్బు అన్నాడు, సుబ్బు అంటాడు. చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాయిదాకు మళ్ళీ రెండోసారి వెళ్ళి కలిసినాం. అప్పుడు చమన్ ఉన్నాడు నాతో పాటు. మళ్ళీ వాయిదాకు వచ్చినప్పుడు చమన్ ఉన్నాడు. చమను రాజన్న వీళ్ళందరూ, పాపిరెడ్డిపల్లి రాజన్న అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ మన సునీతం గారి మంత్రి గారి వాళ్ళ ఫాదరు కొండన్న మామ, వీళ్ళందరూ రవి అన్నతో పాటు ఉండేటోళ్ళు. ఎల్ నారాయణ చౌదరి అని ఒక ఆయన, రామ్మూర్తిని, అందరూ చాలామంది. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు రవి అన్న వీళ్ళందరూ ఉన్నారు, అట్లంతా కలిసే ఉన్నారు. చమన్ గారు ముందు వచ్చారు అని ఎక్కడికి? హైదరాబాద్ వచ్చి ఎన్టీ రామారావు గారిని కలిసిన దట్ ఈస్ రాంగ్. ఎన్టీఆర్ కలిసి ఆయన ఫోటో దిగి వచ్చిన తర్వాత అప్పుడు దట్ ఈస్ రాంగ్. అంతవరకు రవి అభద్రతా భావంలో ఉన్నాడు అంటే ప్లాన్ ప్రకారమే. అదంతా అబద్ధము. టు బి ఫ్రాంక్, నేను కలవడానికి వెళ్ళినప్పుడు రవి గారు లేరు. చమన్ గారితో కలిసిన, చమన్ వాళ్ళ ఇంట్లో భోంచేసిన, ఒక నైట్ చమన్ ఇంట్లో పడుకున్నా, తిరిగి వెనక్కి వచ్చేసిన అనంతపురం. రెండోసారి వెళ్ళి కలిశాను, ఊర్లో మాట్లాడుకున్నాం. 1 వీక్లో అనంతపూర్లో వాయిదా ఉందని మళ్ళీ వచ్చాడు, అప్పుడు ఇక్కడ కలిసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నువ్వు హైదరాబాద్ చేరుకో, 2-3 డేస్లో నేను నీకు కాంటాక్ట్ లేక వస్తాను హైదరాబాద్లో అని చెప్పాడు. ఎప్పుడు వస్తాను, ఎప్పుడు బయలుదేరుతాను, ఎక్కడి నుంచి వస్తాను, ఇవన్నీ ఏమీ చెప్పలేదు. అప్పటికి నాకు కూడా కొత్త, నన్ను కూడా వాళ్ళు ఏంటి కలిశాడు, ఎంతవరకు నమ్మచ్చు అనే సస్పెక్షన్లోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అది, కొత్త వ్యక్తి పరిస్థితి అది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అందరం కలుసుకున్నాం. రవి అన్న నేను పెద్ద ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు కూడా గజిలపు గారు, చమ్మను, వేపుకుంట రాజన్నని, పాపిరెడ్డిపల్లి రాజన్నని, తర్వాత రామ్మూర్తి అని, అందరూ ఎల్ నారాయణ చౌదరి అందరూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను పెద్ద ఆయనకి అందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేసి అన్ని ఫోటోలు తీపించుకున్నాను. రవీంద్ర గారిని మీరు 89లో పార్టీలోకి తీసుకొచ్చారు. 89 కాదు, 93లో పార్టీ. పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత అంటే ధర్మవరంలో రమణారెడ్డి, ఓబులెడ్డి వాళ్ళ యొక్క ఆధిపత్యానికి చెక్ పడింది అంటారా? పడింది. రవి రాగానే అదొక షాక్ న్యూస్. నాట్ ఓన్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఎంటైర్ స్టేట్లో పరిటాల రవి తెలుగుదేశంలో చేరాడు అనగానే కొంతమందికి అరే ఏంటిది పరిణామము అన్నట్టు.